అవన్నీ ఎందుకు బుక్ చేసినవే? సర్లే చిన్ని రారా. వాయమ్మో బెలూన్స్ ఇవన్నీ ఎప్పుడు కడదామని. చిన్నోడు కడతా, నువ్వు కూడా కట్టాలా. అరే గుండు తినిపో ఫస్ట్. Happy birthday, mommy. Cake time. ఏ వావ్ కన్నీ. సూపర్ ఉంది. చాలా బాగుంది కన్నీ. అదిరిపోయింది. అద్దరిపోయింది. బెస్ట్ కేక్ అయిపోతుంది పో. నిజంగానే చాలా బాగుంది. Best cake and candles also. బెస్ట్ కేక్ జస్ట్ కేక్. Happy birthday, mommy. అవునా సరేలే ఇంకా డిప్లు లేకపోతే బాగుందిలే పెట్టేసి ఎక్కడ ప్లేస్ అక్కడ పెట్టేసి. చాలా బాగుంది చూడ్డానికి. ఏం కేక్ అది? యాక్చువల్గా ఏమైంది తెలుసా, ఇప్పుడు టైం ఎంత అవుతుంది కానీ 8:30 కదా, 8:40 అయ్యింది. యాక్చువల్గా ఏమైందంటే పొద్దున్న మా వారు అడిగారు, ఈరోజు February 19th కదా, అయితే మా వారు అడిగారు కేక్ బుక్ చేద్దాం అది ఇది అని. అంటే నేను వద్దని చెప్పాను అనమాట. ఎందుకంటే మా చిన్నోడికి అసలు బాగాలేదు, కోల్డ్ కాఫ్ అంతా వచ్చేసినాయి. మళ్ళీ రేపు ట్రిప్ వెళ్ళాలి సాటర్డేకి, సో దట్ వద్దని చెప్పిన. కాకపోతే వీళ్ళు ప్లాన్ చేసి తెచ్చినారనమాట వీళ్ళిద్దరు. మా చిన్నోడేమో అది రివీల్ చేసేసినాడు. ఎప్పుడు చెప్పినావు కానీ చిన్నోడికి? కొంచెంసేపు ముందేనంట, అంటే మేబీ జస్ట్ ఒక 5 minutes ముందే చెప్పింటాడు. మా చిన్నోడు మొత్తం రివీల్ చేసేసినాడు. ఇందాకటి నుంచి హింట్లు ఇస్తున్నాడు నాకు. చెప్పొద్దు కన్నీ, మమ్మీకి చెప్పొద్దు అది అని వీడే అంటున్నాడు అనమాట. ఆయన ఏం చెప్పట్లే కానీ వీడే మమ్మీకి చెప్పొద్దు, ఏ నైఫ్ వస్తుంది, నైఫ్ ఏమొస్తుంది కొయ్యడానికి కేక్. ఇంకొకటి ఆర్డర్ చేస్తే కాల్ వస్తుంది కదా మైగేట్ యాప్ నుంచి, కింద సెక్యూరిటీ దగ్గర వాళ్ళు పెట్టేసిపోతారనమాట. సో ఆ కాల్ వచ్చినప్పుడల్లా మా ఊడు ఫుల్ ఎగ్జైట్ అయిపోయి చెప్పేసినాడు నాకు కేక్ వచ్చేసింది అని. సో దట్ ఇంకా అంతా ఓపెన్ అప్ అయిపోయింది. చూడండి ఎట్లా తగ్గుతున్నాడు. చిన్నోడి కోరిక మేరకు ఈ అర్ధరాత్రి ఇలా రెడీ కావాల్సి వచ్చింది. మా చిన్నోడు అడిగాడు అనమాట. యాక్చువల్లీ రేపు స్కూల్ ఉంది కదా పాపకి పవిత్రకి. సో స్కూల్ ఉంది కదా, మళ్ళీ నేను మిస్ అవుతాను కేక్ కటింగ్ అదంతా కూడా. అమ్మ మంచి డ్రెస్ వేసుకో నైటే అని చెప్పింది అనమాట. సో అందుకే పాపం పిల్లల కోరికలు ఏవైనా చిన్న చిన్నవి తీర్చాలి. ఒకవేళ రేపు నేను తను మిస్ అయిందంటే మళ్ళీ ఫొటోస్లో నేను లేనే అని అడుగుతుంది అనమాట. పాపం మళ్ళీ బాధపడుతుంది, చాలా ఫీల్ అవుతుంది. సో అందుకే మా చిన్నోడు కోరిక మేరకు ఈ అర్ధరాత్రి పూట కూడా ఇలా రెడీ అయిపోయినా. యాక్చువల్లీ ఈ డేకి లీవ్ పెట్టచ్చు, కాకపోతే మళ్ళీ సాటర్డే మేము ట్రిప్కి వెళ్తున్నాము. ఎప్పుడు యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మా వారి బర్త్డేకి ట్రిప్ వెళ్తాం అనమాట. సో మా వారి బర్త్డే రోజే మా యానివర్సరీ కూడా. ఫర్ ఎ చేంజ్ ఎప్పుడు మా వారి బర్త్డేకి కాకుండా ఈసారి నా బర్త్డేకి ట్రిప్ ప్లాన్ చేసాం, బట్ అది కుదరలేదు. మా వారికి ఏదో అర్జెంట్ ఆఫీస్ వర్క్ ఉండిపోయి ట్రిప్ అనేది పోస్ట్ పోన్ అయింది. సో ఈ సాటర్డే వెళ్తున్నాం అనమాట, అంటే 24th. యాక్చువల్లీ ఈ రోజుకి మేము లాస్ట్ డే ఆఫ్ ద ట్రిప్లో ఉండాలి, అంటే మురుడేశ్వర్ ప్లాన్ చేసుకున్నాము. సో అక్కడ ఉండాలి, బట్ ఆఫీస్ వర్క్ వల్ల ఇంట్లోనే చేసుకోవాల్సి వస్తుంది. ఈ సాటర్డే వెళ్తున్నాం అనమాట.
కేక్ వచ్చి పడుకుందా దా హ్యాపీ బర్త్డే మమ్మీ దా దా ఎమ్మటే పడుకుందా ఫ్రూట్ అది ఇది చాకేదా దానికే ఉన్నట్టుంది. నేను చిన్న ఆర్డర్ అయింది It's okay. ప్రస్తుతానికి ఇది నెక్స్ట్ టైం వద్దేసి ఓకేనా ఒక నిమిషం మన కడుపు. కళ్ళు చిన్నప్పుడు ఓకే హ్యాపీ బర్త్డే టు యూ మమ్మీ మమ్మీ రా మమ్మీ బర్త్డే Happy birthday, mommy. చిన్నోడు చిన్ని దా కొద్దమైందా ఎస్ చూపిస్తా అన్నా ఇంకా చిన్న బాగుందా ఏమి ఎన్ని ఎన్ని మనకి మంచి కోసి ఒక పీసి పీస్ ఇస్తా అరే కివి యాపిల్స్ అన్నీ ఉన్నాయిరా తీసే క్యాండిల్ ఏంటి తీసే ఫస్ట్ candy? ఆ జస్ట్ బ్యాగ్ తీసి ఒక పీస్ ఇస్తాను నాకు నీకు అది వద్దుమా చాక్లెట్స్ తినకూడదు ఇది కివి కివి చిన్ని మార్నింగ్ తిందాం ఇంకా ఇప్పుడు ఇది కేక్ తినేసి గుడ్ మార్నింగ్ ఈరోజైతే నా బర్త్డే మీరు చూసినట్టుగానే నిన్న నైట్ మా చిన్నోడు మా వారు కలిసి మంచిగా ఇదిగో చూడండి ఇవన్నీ కూడా మంచిగా రెడీ చేశారు. సో యాక్చువల్లీ చెప్పాలంటే ఈరోజు నా బర్త్డే కంటే ఎక్కువ కూడా నాకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఈ రోజుకి 1 year కంప్లీట్ అయిపోయింది అనమాట. సో 1 year కంప్లీట్ అయిపోయింది. నాకైతే సబ్స్క్రైబర్స్ 11,200+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కరెక్ట్గా 2023 నిన్న నైట్ ఆ టైంకి నేను ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. సో అనుకున్నాము నేను మా వారు యూట్యూబ్ ఛానల్ నేను పెట్టాలి అని అంటే మా వారు ఒప్పుకున్నారు. సో నేను థింక్ చేస్తూ ఉన్నాను అనమాట అసలు ఏం పెట్టాలి అని అన్నట్టు. అంటే కుకింగ్ బ్లాగ్ చేద్దాము నాకైతే ఫస్ట్ ఉండింది కుకింగ్ చేద్దాము. సో ఫస్ట్ వీడియో ఏం పెట్టాలనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉండింది. సో కుకింగ్ చేద్దాము ఏది చేద్దామన్నా కూడా మా ఆయన అది బోర్ ఇది బోర్ ఇది బోర్ అది బోర్ అని చెప్తుండే. సో నైట్ అంతా ఆలోచించి ఈరోజు మార్నింగ్ అంటే 2023 ఈరోజు మార్నింగ్ Feb 20 రోజు మార్నింగ్ ఓకే ఒకటి బ్యూటీ టిప్ లాంటిది చేద్దాము జస్ట్ ఎంత 5 minutes 4 minutes ఉంది అది అని చెప్పి అనుకున్నాను. సో అది పెట్టేశాను. అది అసలు నిజంగా 1 year అయిపోయింది స్టార్ట్ చేసి కూడా. ఫస్ట్ వీడియో ఎంత షివరింగ్గా అంటే ఎట్లో అంటే చెప్పడం తెలియదు, కెమెరాని చూడడం తెలియదు, ఎట్లా చేయాలి ఏం తెలియదు. కాకపోతే అలా చేసి పెట్టేశాను. చాలామంది కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. చాలా బాగా చెప్పావు నువ్వు, ఫస్ట్ టైం అయినా ఏదో నీకు అలవాటు ఉన్నట్టు చెప్పావు అది ఇది అని చెప్పి. సో అంటే నాకు ఇష్టం ఉంది కాబట్టి నాకు అలా ఇంతకుముందు కూడా నేను ఏదో కెమెరా ఉన్నట్టు యాక్టింగ్ చేయడం అట్లా చేసేది అంటే అలా అలవాటు అయిపోయింది. ఛానల్ ఏం పెట్టలే కాకపోతే అట్లా అనుకునేదాన్ని. సో నాకు ఇష్టం ఉంది కాబట్టి అది అలా ఫస్ట్ టైం అయినా కూడా బాగా వచ్చింది. సో ఈ రోజుకైతే మీ అందరి సపోర్ట్ వల్ల నేను 11,000 సబ్స్క్రైబర్స్తో ఉన్నాను. అది ఈరోజు ఇంకొకటి ఏంటంటే 2007లో సేమ్ డేట్ Feb 20 నా బర్త్డే రోజు మా నాన్నమ్మ చనిపోయింది. నాకు చాలా ఇష్టం మా నాన్నమ్మ అంటే. సో అది ఒక సాడ్ న్యూస్. 2023లో గుడ్ న్యూస్ ఇది సేమ్ నా బర్త్డే రోజే. యాక్చువల్లీ నిన్న చెప్పినట్టు మేము ట్రిప్ ప్లాన్ చేస్తున్నాము. కాకపోతే అది మా వారికి ఆఫీస్ వల్ల ఇదైపోయింది అంటే పోస్ట్పోన్ అయింది అంతే. జస్ట్ ఇప్పుడు ఈ సాటర్డే వెళ్తున్నాము. ట్రిప్ అని అంటే ఏదో వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలన్నా అలా అని కాదు. కానీ ఏంటంటే ఒక 1 yearకి ఒకసారి అలా భార్య భర్త పిల్లలు కలిసి అలా వెళ్తే ఆ పీస్ఫుల్నెస్ ఆ ప్రశాంతత
ఆ ఎనర్జీ వేరుంటుంది, ఆ వైబ్స్ వేరుంటాయి. ఎప్పుడు ఇంట్లో ఉండి మా వారు ఏమో ఫుల్ ఆఫీస్ వర్క్లో బిజీ. ఇప్పుడు మాకన్నా సాటర్డే సండే సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, ఆయనకి సమ్మర్ హాలిడేస్ లేదు, ఏమీ లేదు. సాటర్డే సండే రోజు కూడా ఏవో ట్రైనింగ్స్ అని అవన్నీ ఇవన్నీ చదువుకోవడం అలా అయిపోతూ ఉంటుంది. సో అట్లా వాళ్ళకు కూడా ఏంటంటే హస్బెండ్స్కి వర్క్ చేసి 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 అలా బోర్గా ఇదైపోతారు మైండ్ సెట్ కూడా. అలా బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది అన్నట్టు అలా ఎవ్రీ ఇయర్ అనుకున్నాము. ఎప్పుడు అంటే ఫ్రీక్వెంట్గా ఏం వెళ్ళలేదు, 2 times వెళ్ళాము మేము. ఫస్ట్ మేము బయటకు వెళ్ళింది, ఫస్ట్ ఇలా ట్రిప్ వేసింది మేము ముగ్గురం కలిసి, నేను మా వారు మా చిన్నోడితోటి చిక్మంగళూరు అనమాట. దాని తర్వాత అది ఎప్పుడు జూన్ 3rd రోజు మా వారి బర్త్డే, సేమ్ డే మాది యానివర్సరీ కూడా, వెడ్డింగ్ యానివర్సరీ. సో దట్ అప్పుడు ఫస్ట్ మేము చిక్మంగళూరుకి వెళ్ళాము. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ నిజంగా కూడా. మంచి రిసార్ట్ బుక్ చేసుకున్నాము, 2 days ఉన్నాము అంతే. సో స్టేయింగ్ ఫుడ్ అంతా అక్కడే అనమాట, చాలా బాగుండింది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ పాండిచ్చేరి వెళ్ళాము. పాండిచ్చేరి కూడా వన్ డే ట్రిప్. ఈరోజు మార్నింగ్ బయలుదేరితే మళ్ళీ రేపు ఆఫ్టర్నూన్ పాండిచ్చేరి నుంచి రిటర్న్ బయలుదేరిపోయాం. అది ఓన్లీ 1 day ట్రిప్. అది కూడా June 3rd మా వారి బర్త్డే అప్పుడే వెళ్ళాము. సో ఈ ఇయర్ ఏమో ఫస్ట్ మేము అనుకున్నది ధర్మస్థల, సెకండ్ మ్యాంగ్లూర్ అండ్ 3rd ఉడిపి, నెక్స్ట్ గోకర్ణ, తర్వాత లాస్ట్ మురుడేశ్వర్. అవి చూద్దామని అనుకున్నాం అనమాట. సో లాస్ట్ టైము ఈ టైము ఏంటంటే బీచెస్ ప్లేసెస్ అయిపోయాయి. బట్ అందరూ అనుకోవచ్చు బీచెస్ ఎప్పుడు ఇంకా బీచ్ ఎప్పుడు 24 గంటలు బీచ్ లేనానని. కాకపోతే బీచెస్ అంటే అందరికి అదే వ్యూ ఉంటుంది, అంటే తెలియని వాళ్ళకి. కానీ బీచెస్ అంటే ఇంకొక థింగ్ ఏంటంటే ఎవరికి తెలియని విషయం, వ్యూ పాయింట్స్ చాలా బాగుంటాయి. కొన్ని చోట్ల కొన్ని వ్యూ పాయింట్స్ హైలైట్ ఉంటాయి. ఇప్పుడు పాండిచ్చేరి బీచ్ అనేది నార్మల్గా ఉంటుంది, అంటే దాని ఎదురుగా హోటల్స్ ఉంటాయి, స్టేయింగ్ ఉంటుంది, అలా ఒక రకంగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు గోకర్ణ బీచెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అసలు అన్ని బీచ్లలో కల్లా గోకర్ణ బీచెస్ చూడాలంటారు అందరు కూడా, ఎందుకంటే అక్కడ హిల్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో వ్యూ పాయింట్స్ చాలా బాగుంటాయి. అలా మ్యాంగ్లూరులో కొన్ని వ్యూ పాయింట్స్ చాలా బాగున్నాయి, గోకర్ణలో బాగున్నాయి, అండ్ మురుడేశ్వర్లో బాగున్నాయి. అలా కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. అవన్నీ నేను మీకు నెక్స్ట్ ట్రిప్ వ్లాగ్ చేస్తాను, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ధర్మస్థలలో ఫేమస్ టెంపుల్, మాకు ఎంతో ఇష్టమైన దేవుడు శివుడిది అనమాట. సో మంజునాథ స్వామి టెంపుల్. సో ధర్మస్థల నుంచి మళ్ళీ స్టార్టింగ్ ధర్మస్థల నుంచి లాస్ట్ ఎండింగ్ మురుడేశ్వర్ వరకు కూడా అన్నీ ఖచ్చితంగా చూపిస్తాను మీకు, అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఇవి వ్యూ పాయింట్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. అన్నీ కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. యాక్చువల్లీ ఈసారి అసలు ట్రిప్ నేను వ్లాగ్ తీయాలని కానీ ఏమీ అనుకోలేదు. కాకపోతే మా వారు అన్నారనమాట, మనకు ఇప్పుడు ఎప్పుడు వ్లాగ్స్ కోసం వీడియోస్ తీసుకోవడమే కాదు, మన కోసం మనం కూడా వీడియోస్ తీసుకోవాలి, అది కూడా కరెక్టే. కాకపోతే ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను వీడియో తీస్తున్నా అంటే అది యూట్యూబ్లో పెట్టడానికో లేకపోతే షార్ట్స్లో అదే అలా ఇన్స్టాగ్రామ్లో పెట్టడానికో అలానే తీస్తున్నా. కానీ నా కోసం నేను అట్లా ఫొటోస్ దిగడం కూడా ఈ మధ్య చాలా తగ్గిపోయింది. ఈ యూట్యూబ్ ఛానల్ లేనప్పుడు అంటే ఫొటోస్ దిగేదాన్ని, అసలు ఈ మధ్య అయితే ఫొటోసే దిగట్లేదు. ఎప్పుడు వీడియోస్ తీసుకోవడం పోస్ట్ చేయడం అదే అయిపోయింది. సో ఈసారి ఇంకా ఈ వీడియోస్ ఏమొద్దు అని అనుకున్నాను. కాకపోతే మా వారు ఒకటే అన్నారు, బ్లాగ్స్ కోసమే యూట్యూబ్ కోసమే పెట్టకు, మనకు కూడా ఒక మంచి మెమరీ ఉంటుంది. సో మేము ఇప్పుడు పాండిచ్చేరి ట్రిప్ కానీ అలా చూసుకున్నాము అంటే యూట్యూబ్ ఛానల్లో మా వీడియోస్లో ఎంత మంచి మెమరీస్. మా చిన్నోడు కూడా ఇప్పుడు పెద్దగా అవుతున్నాడు కాబట్టి మా వాడికి కూడా ఇంకొంచెం పెద్దగా ఒక 10 years తర్వాతకైనా మా వాడు చూసుకోవడానికి చాలా బాగుంటుంది. నేను ఆ టైంలో ఇలా ఉన్నానా, ఇక్కడికి వెళ్ళామా, ఇలా ఎంజాయ్ చేసామా, మాటలు కానీ అన్ని డిఫరెన్స్ వస్తూ ఉంటుంది కదా పెరిగే కొద్దీ. సో చాలా బాగుంటుంది, మనకు కూడా మంచి మెమరీస్గా ఉంటుంది, ఒక గ్యాలరీ ఉంటుంది అన్నట్టు అలా చెప్తే ఓకే అని చెప్పాను. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్నీ కూడా ట్రిప్ ఇవి. సో 4 places వెళ్తున్నాం, 4 days ట్రిప్, 24th to 28th 5 days ట్రిప్. ఒక డే అంతా కూడా జర్నీ ఉంటుంది. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ దట్స్ ద 2 days వీడియో. Hope you like this video. Please share, like, subscribe and comment. Bye bye.